తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులు ఎమ్మెల్యేలు నాయకులతో కలిసి రాజ్భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ఇక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజా వ్యతిరేకను అన్ని రకాల వైఫల్యాలతో 12 నెలల్లోనే ముఖ్యమంత్రి కూడగట్టుకున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి కేంద్రంపై ప్రధానిపై విమర్శలు చేస్తూ ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. స్కిల్ యూనివర్సిటీ కోసం ఆదాని నుంచి 100 కోట్ల విరాళం తీసుకున్న రేవంత్ రెడ్డికి ఆయన గురించి మాట్లాడే హక్కు లేదు. ఏడాది కాలంగా తెలంగాణలో సరైన పాలన లేదు. భారత సహాయంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో ముందడుగు పడడం లేదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం విద్యుత్ కొనుగోలు కేసులో సమగ్ర దర్యాప్తునకు ఎందుకు ఆదేశించడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అనేక ఎన్నికల్లో ఓడించింది, పార్లమెంటు నుంచి బయటికి పంపించింది, మంత్రివర్గం నుంచి బయటికి పంపించింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్క రోజు కూడా అంబేద్కర్కు గౌరవం ఇవ్వనటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. చివరికైనా చనిపోయిన తర్వాత కూడా అనేక రకాల అవమానాలకు గురి చేసింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటులో ఆయన ఉన్నప్పుడు, మంత్రిగా పనిచేస్తున్నప్పుడు చివరకు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటికి పంపించే పరిస్థితి కల్పించినటువంటి పార్టీ. అంబేద్కర్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అంబేద్కర్కు భారతరత్న రావడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్కు చిత్రపటం పార్లమెంట్లో పెట్టడానికి కారణం భారతీయ జనతా పార్టీ. అంబేద్కర్ యొక్క జన్మించిన స్థలం కావచ్చు, అంబేద్కర్ దీక్ష తీసుకున్న స్థలం కావచ్చు, అంబేద్కర్ చదువుకున్నటువంటి ఇల్లు కావచ్చు, అంబేద్కర్ మరి ఈరోజు చివరిగా ఆయన మరి ఎక్కడైతే బాంబేలో ఆయనకు అంతిమ సంస్కారం చేసినటువంటి స్థలం కావచ్చు, వాటిని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ. మనస వాచ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ, అంబేద్కర్ సిద్ధాంతాన్ని నమ్మినటువంటి భారతీయ జనతా పార్టీ. మీలాగా ఆయన బతుకున్నప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ, ఆయన చనిపోయిన తర్వాత కానీ ఏ ఒక్కరోజు కూడా ఇందిరాగాంధీ గారికి ఇచ్చుకుంటారు, మిగతా అనేక మందికి భారతరత్న ఇస్తారు తప్ప అంబేద్కర్కు భారతరత్న ఇవ్వడానికి మనసు రాలేదు, చేతులు రాలేదు అటువంటి పార్టీ. ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు.